బైబిల్ తాలూకు ఆ ఆ మహావాక్యం ఒకసారి నన్ను తగ్గించేస్తాయి. నేనేమనుకుంటానంటే, నేను భగవంతుడి వాక్యాన్ని నేను విన్నాను, చూసేవాళ్ళకి అది మరీ నన్ను నేను చంపేసుకున్నట్టుగా ఉంది, తగ్గించేసుకున్నట్టుగా ఉంది అని నేను ఒకసారి అనుకున్నప్పుడు, ఎప్పుడు నాకు భగవంతుడు అండగా ఉన్నాడు. దాన్ని క్రైస్తవుని పిలవండి, అల్లా అని పిలవండి, లేదంటే ఈశ్వరుని పిలవండి, రామాని పిలవండి, జగన్మాతని పిలవండి, ఆ సుప్రీం ఫోర్స్కి అది నిరాకారం. ఆ భగవతత్వం నన్ను ఎప్పుడు కాపాడింది. ఈ మాట ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే, నిన్న మండపేట, ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఇది అంటే, ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైనటువంటి అబౌవ్ 23, 28 ఎగ్జాక్ట్ చెప్పండి 28, దాదాపు 26 నుంచి 27, ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేనేం చెప్పానంటే వాళ్ళందరికీ, నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపు సంబంధించిన నాయకుడు అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా, లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూని చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో, పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు, మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు, ఒంటరిగా వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే, పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అథారిటీకి దారేదులో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి. కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒక్కోసారి అనుభవం ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే, అదే కదా తేడా అని చెప్తాను నేను. అంటే నేను చాలా ఆలోచించి, ఎందుకంటే ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక. నేను అది ఈ రోజున మాటిస్తున్నాను. రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు. నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు, నాకు వైఎస్ జగన్ గారి మీద. కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేవి, అప్పులకి దగ్గర చేసేవి, అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ. శాంతి భద్రతల్ని పరిస్థితుల్ని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది. అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడిచ్చిన హ్యూమన్ రైట్. అది
నా హక్కు, అది నా వాక్. నిన్న పాస్టర్ సోదరులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడారు, గతంలో మీరు ఈ మాట అన్నారు, మమ్మల్ని ఇబ్బంది కలిగించింది మా వాళ్ళకంటే, మీరు ఖచ్చితంగా ఇంత ప్రేమతో వచ్చారు, మీరు నన్ను తిట్టాలనుకుంటే సంపూర్ణంగా తిట్టండి, నేను భరిస్తానని చెప్పాను. నాయకుడి ముఖ్య లక్షణం తిట్లు భరించడం కూడా. కేవలం మెచ్చుకోవడాలు, ప్రైజెసే కాకుండా ఒక నాయకుడి తాలూకు కీలకమైన లక్షణం తిట్లు తినటం, విమర్శ తీసుకోవడం కూడా అవసరం అవ్వాలి. అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో ఉండాలి. నువ్వు ఎవరు పడకూడదు, ఎవరు ఎదురు తిరగకూడదు అనుకుంటే ఇది రాజరికం కాదు జగన్, ఇది ప్రజాస్వామ్యం, ఇది జగన్ స్వామ్యం కాదు. ఇది ప్రజలు ఎదురు తిరుగుతారు, మాట్లాడతారు, విను, భరించు. పద్ధతులు మార్చుకుంటే మార్చుకోండి. ఏ రోజు ఈ వ్యక్తి లైవ్ ఒక మీడియా వారితో మాట్లాడలేడు, ఒక ప్రెస్ మీట్ చెప్పలేడు, ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు అతను. అరేంజ్డ్ ప్రెస్ మీట్స్ తప్ప. ఎప్పుడు అవన్నీ తప్పులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ అసలు ఎక్కడా కూడా నువ్వు అందరిని ఇబ్బంది పెట్టేవి, ఒక సగటు ఇంట్లో పని చేసుకునే సగటు 35 ఏళ్ల మహిళని చిన్నపాటి నిరసనకి, పాపం ఆ రోజు జాయిన్ అయ్యి నిరసన కార్యక్రమానికి వస్తే ఆవిడని, అందరితో పాటు ఆవిడని కూడా అరెస్ట్ చేసేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఆవిడ మీద. ఎంత దాష్టికం. అంబేద్కర్ గారి విగ్రహం ఒకవైపు పెడతారు, ఒక దళితుడిని చంపేస్తే వాళ్ళ శవాన్ని ప్యాక్ చేసి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఊరేగింపిస్తారు వైసీపీ నాయకులు. నాకు ఈ రెండింటికి పొంతన కుదరదు. నీకు ఈ గౌరవం ఉన్నప్పుడు ఈ వ్యక్తికి శిక్ష పడాలి, ఈ వ్యక్తి రక్షింపబడాలి. 23 దళిత బంధు పథకాలు వాళ్ళకి తీసేశాం. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి అవి పెడితే అప్పుడు కదా ఆయనకి నిజంగా నివాళి. ఇవేమో విగ్రహం పెట్టేసి ఇది వదిలేస్తే మరి ఎవరికి ప్రయోజనం అది? సో నాకు ఇలాంటివన్నీ 1 కాదు 2 కాదు. పాపం డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని, మాస్కులు లేవు కరోనా టైంలో ఉంటే, అతని మీద పిచ్చోడిని చేసి చచ్చిపోయేలా చేశారు అతన్ని. 1, 2 కాదు ఇట్లాంటివి. ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా దళితుల మీద దాడి జరిగే రాష్ట్రంగా పేరు వచ్చింది. ఎక్కువ ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆంధ్రప్రదేశ్లో బుక్ అయినాయి. ఈ రోజున అది ఏ స్థాయికి వచ్చిందంటే, బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం కావాలనే స్థాయికి వచ్చింది. తెలుగుదేశం నాయకులు ప్రతిపాదించడానికి, మేము యాక్సెప్ట్ చేయడానికి కారణం అదే అయింది. ఒకవైపు దళితులకి న్యాయం జరగట్లేదు, ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతా ఉన్నారు. ఇంత అల్లకల్లోలంగా ఉదాహరణకు చెప్తున్నాను. అలాగే ఈ వ్యక్తి ఏ మాట ఒప్పుకోడు, మాట ఇస్తాడు. నేను మద్యపాన నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి సారా వ్యాపారం అయిపోయాడు. ఇతను ముఖ్యమంత్రి సారా వ్యాపారం మనం అర్థం చేసుకోవాలి. మరి ఇట్లాంటివన్నీ 1, 2 కాదు, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు. ఏం చేయాలి? ఎందుకు మిస్ అయిపోయారు? ఎంతమంది తిరిగి వచ్చారు? అసలు ఏం జరిగింది చెప్పాలి కదా. కనీసం నువ్వు వివరించాలి కదా. ఆ వివరణ ఉండదు. అన్యాక్రాంతంగా అకారణంగా కేసులు పెట్టడం, జైళ్ళల్లో పెట్టించడం. సో నిన్న కూడా మండపేట నాయకులతో మాట్లాడుతూ ప్రత్యేకంగా పంచుకోవాలని ఇది మాట్లాడుతున్నాను. జనసేన ఎందుకు సింగిల్గా వెళ్ళకూడదు? మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతున్నాం, కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు. మనం అంటే మన ఇన్ని స్థానాలు తీసుకోవాలి, 53 స్థానాలు తీసుకోవాలి, 70 స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను. మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు, వీధుల్లో తిరగడు కాబట్టి, జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు. మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను? నాకేమన్నా సరదానా, అవివేకమా? నాకేమన్నా జనసేన వచ్చింది కూడా రాష్ట్ర విభజన, ఒక్క నాయకుడు మాట్లాడట్లా. ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి, లేదంటే రాష్ట్ర విభజన ఇలా చేయకూడదు, ప్రజల మధ్య ఇలా చిచ్చు పెట్టకూడదు, విభజన జరగాలంటే చాలా సైంటిఫిక్గా జరగాలి అని ఒక పద్ధతి తీరు లేదు. ద్వేషంతో విడిపోవడం కష్టం, తేలిక. 2 వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం, 2 వ్యక్తులను విడగొట్టడం చాలా తేలిక.
ఒక కట్టడాన్ని నిర్మించడం కష్టం, ఒక కట్టడాన్ని కూల్చడం ఒక లెస్ దెన్ 24 సెకండ్స్ చాలు. అందుకే నేను ఎప్పుడు నిర్మాణాన్ని ఇష్టపడతాను, విధ్వంసాన్ని ఇష్టపడను. అందుకే నా పద్ధతులు ఒకసారి ఇబ్బందిగా ఉంటాయి. గొడవలు పెట్టి నేను అంత ఈజీగా గొడవలు పెట్టుకోను. కష్ట నష్టాలు తెలుసు. ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదని అనడానికి కారణం, అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ. నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనటం వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది, మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు, మేము నలిగిపోతున్నాం అంటే, నాకు కనుక 2019లో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాం. 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కు ఉండేది. 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది. 30-40 స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటు నాకు గెలిచిగా నేను ఎల్లుండుంటే, అప్పుడు నీ కోసం నిలబడ్డాం, అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి, ముందుకు వెళ్ళకూడదు పొత్తానంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావంట? రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం? ఈరోజు మన అందరితోటి మర్యాదగా మాట్లాడుతున్నారు, గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే, 18 లక్షల ఓటు పైచిలుకు మనం సంపాదించగలిగాం మనం పోయిన ఎన్నికల్లో. అది 6% ఓటు. అది మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళే ఓటేయరు. అలాంటి వ్యక్తులు బోల్డంతమంది ఉన్నారు ఇక్కడ. కన్విన్స్ చేయలేం, 1 లక్షల మందిని కల్పించి కన్విన్స్ చేయలేం మీరు నాకు ఓటేయండి అని. ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చెప్పాలి. ఇది ఎందుకు రైటు, ఇది ఎందుకు సరైంది, ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి. కన్విన్సింగ్ ఎబిలిటీ, డిబేట్ ఎబిలిటీ, నెగోషియేటింగ్ ఎబిలిటీ. నేను దశాబ్దం పాటు నలిగి అవమానాలు పడి పిచ్చిగా మాట్లాడుతున్నా, అన్నీ దేనికి భరిస్తాం? ఇవన్నీ ప్రజలు బాగుండాలి మనకి. ఒకసారి ఒక ఎమోషనల్ గుడ్డిగా నమ్మేస్తాం మనం అందరం. అవన్నీ మారాలి. ఇవన్నీ మనకున్న ఇండివిజువల్గా వెళ్తే ఏం జరిగి ఉండేదంటే, ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం, అనుమానం లేదు దాంట్లో. ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు. నేను పోయినసారి జరిగిన దీని పరాభవం అనండి, దెబ్బనండి, ఓటమి అనండి, అది నన్ను చాలా ఆలోచన తీరు మార్చుకునేలా చేసింది నన్ను. పోనీ జగన్ అనే వ్యక్తి కూడా తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మేబీ ఒంటరిగా పోటీ చేసేవాడినేమో. జగన్ తాలూకు చాలా కీలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయడం. అతను సొంత చెల్లినే స్పేర్ చేయని కూడా మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు? అతనికి ఈరోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు, జాగ్రత్త. లేదు, ఊరంతా శత్రువులు అతనికి, జాగ్రత్త. మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు, మీరు ఆయనకి నాయకత్వం కింద. రేపొద్దున మీ కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకోండి. మనస్ఫూర్తిగా మమ్మల్ని అందరినీ ఏదో ఒకలా మేము చూసుకుంటాం బాగా. ఎందుకంటే చాలా పెద్ద మనసు. ఎందుకు పెద్ద మనసు అంటే, కక్ష కారుణ్యాలతోటి కక్షపూరితంగా ఉంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. మొన్న అడుగుతా ఉన్నారు, మీరు అలా చేశారు, ఇలా చేశారు, వాళ్ళు తిట్టారు, ఇలా తిట్టారంటే, నన్ను తిట్టింది ఎవరయ్యా అని అడిగారు. నన్ను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను అవి ఎందుకు భరించి ముందుకు వెళ్తాం? నన్ను పచ్చిబూతులు తిట్టిన వాళ్ళు క్షమించడం అనేది మానవ ధర్మం కదా అంటారు. ఉన్నత స్థాయి వ్యక్తిత్వంలో ఎవడైనా సరే క్షమించడం అనేది చాలా గొప్ప గుణం. అది నేను నేర్చుకున్నాను. ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలో, నెల్సన్ మండేలా దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలాసార్లు మీరు తిట్టిన వాళ్ళతో మాట్లాడతారు, గౌరవిస్తారు, నమస్కారాలు పెడతారంటే నేను ఒకటే చెప్పాను. నెల్సన్ మండేలాని శ్వేత జాతీయులు 2 దశాబ్దాల పాటు జైల్లో పెట్టి, రాబిన్ ఐలాండ్లో జైల్లో పెట్టి, చిన్నపాటి సెల్లో పెడితే, అతను విప్లవకారుడు ఒకప్పుడు.
జైల్లోకి వెళ్ళిపోయి అతను ఇన్విక్టస్ అనే ఒక పద్యం చదువు, అదే ఒక ప్రేరణ అయ్యి దాన్ని 5-6 వాక్యాలను చదువుకుంటూ 22 దశాబ్దాలు బతికేసి ప్రతిరోజు అతను అవమానపరిచే శ్వేత జాతీయులు అతని రోజు అవమానపరిచే శ్వేత జాతీయులు వీళ్ళందరినీ అవమానాలు భరిస్తూ ఫైనల్గా ప్రజల తాలూకు ఒత్తిడికి ఆయన బయటికి రావాల్సి వస్తే ఎవరైతే ఆయన హింసించారో, అవమానం చేశారో, ఆయన మీద మూత్ర విసర్జన చేసిన వాళ్ళని కూడా ఆయన భరించాడు. ఆయన ఏమన్నాడంటే, బయటకు వస్తే తెల్ల జాతీయులు అందరినీ సమూలంగా ఒక శిరిచ్ఛేదం చేయడానికి అంత మైండ్ సెట్